Hello, hi everyone. Welcome back to my channel Scientia for you. లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో మనము స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ అనేది చూసాం కదా. ఈరోజు క్లాస్లో స్ట్రక్చర్ ఆఫ్ ద నెఫ్రాన్ అనేది చూద్దాము. వాట్ ఈస్ ద నెఫ్రాన్? నెఫ్రాన్ అంటే ఆల్రెడీ కిడ్నీలో ఒక పార్ట్ అనమాట. సో ఇది కిడ్నీ అనాటమీ చూసాం కదా. దానిలో వచ్చి కార్టెక్స్, మెడుల్లా, హీలము ఇవన్నీ చూసాం కదా. సో ఇది రీనల్ పెల్విస్, నెక్స్ట్ మెడులరీ పిరమిడ్స్, ఇలాగా అలానే కార్టెక్స్ అనేది ఉంటుంది. సో వీటికి వచ్చి వీను ఆర్టరీ అనేది అటాచ్ అయి ఉంటుంది. వీను ఆర్టరీ అనేది అటాచ్ అయి ఉంటుంది. సో నెఫ్రాన్ అనేది మెడులరీ రీజియన్లోను అలానే కార్టెక్స్ రీజియన్లోనూ ఉంటుంది. నెఫ్రాన్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. సో ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ 2 types. సో 2 types ఆఫ్ నెఫ్రాన్స్ని మనం చూడొచ్చు అనమాట. వాట్ ఆర్ దెమ్ అంటే కార్టికల్ నెఫ్రాన్, ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ కార్టెక్స్ రీజియన్. కార్టెక్స్ రీజియన్లో ఉంటే కార్టికల్ నెఫ్రాన్. నెక్స్ట్ వన్ జుక్స్టా మెడులరీ నెఫ్రాన్. సో ఇది వచ్చి మెడులరీ రీజియన్లో ఉంటుందన్నమాట. కార్టికల్ నెఫ్రాన్స్లో వచ్చి ఈ హెన్లీ లూప్ అనేది కార్టికల్ రీజియన్లో షార్ట్గా ఉంటుంది. అలానే జుక్స్టా మెడులరీ దానిలో లూప్స్ ఆర్ ఎంటర్స్ ఇంటూ హెన్లీ లూప్స్ అనేవి హెయిర్ పిన్ స్ట్రక్చర్స్ అనమాట. ఇవి నెఫ్రాన్లో ఒక పార్ట్. ఇవి వచ్చి డీప్ ఇంటూ ద మెడులరీ రీజియన్. సో ఇవి చాలా లాంగ్గా కూడా ఉంటాయి. వెన్ కంపేర్డ్ టు కార్టికల్ నెఫ్రాన్స్ దీస్ ఆర్ వెరీ లాంగ్. ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాము. సో నెఫ్రాన్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. there are 2 main parts, Malpighian body and renal tubules. సో ఈ 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. Malpighian body is again divided into 2 types, glomerulus and Bowman's capsule. సో ఇది ఒక బౌల్ షేప్లో ఉంటుంది, బౌమన్స్ క్యాప్సూల్. సో Malpighian బాడీని ఆల్సో కాల్డ్ యాజ్ ఏ రీనల్ కార్పస్కల్. సో ఇక్కడ వచ్చి గ్లోమరులస్. సో గ్లోమరులస్లో ఏమవుతుందంటే రీనల్ ఆర్టరీ అనేది, ఇది వచ్చి రీనల్ ఆర్టరీ, ఇలాగా బ్లడ్ క్యాపిలరీస్ అనేవి ఎంటర్ అవుతాయి అన్నమాట రీనల్ ఆర్టరీలో. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది గ్లోమరులస్కి వెళ్ళి ఇక్కడ ఆల్ట్రా ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. బ్లడ్ అనేది ఆల్ట్రా ఫిల్టరేషన్. సో దెర్ ఆర్ 2 types ఆఫ్ చిన్న పొరలు ఉంటాయి అన్నమాట. సో రీనల్ ఆర్టరీ ఏం చేస్తుందంటే క్యాపిలరీస్గా విడిపోయి గ్లోమరులస్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ బ్లడ్ ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎఫరెంట్ ఆర్టిరోల్ అనేది కూడా ఇలాగా బయట వచ్చేస్తుంది అనమాట. సో అఫరెంట్ ఆర్టియోల్ ఏం చేస్తుందంటే వైడర్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ఎఫరెంట్ ఆర్టియోల్. ఇది వచ్చి స్మాలర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బౌమన్స్ క్యాప్సూల్ ఉంది కదా, ఇది ఒక బౌల్ లైక్ స్ట్రక్చర్లో ఉంటుంది అనమాట.
బౌల్ లైక్ స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట. ఈ రెండింటిని కూడా గ్లోమరలస్ అండ్ బౌమన్స్ క్యాప్సూల్ ఏమంటారంటే మార్ఫిజియన్ బాడీ అంటారు. మార్ఫిజియన్ బాడీ అంటారు. గ్లోమరలస్ నుంచి బ్లడ్ని తీసుకెళ్లేది వచ్చి ఎఫరెంట్ ఆర్టియోల్ ఏం చేస్తుందంటే బ్లడ్ని బయటకు తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో ఇలాగా బయటకు తీసుకెళ్ళేది. సో ఎఫరెంట్ ఆర్టియోల్ నుంచి ఎంటర్ అవుతుంది, బ్లడ్ అనేది ఎంటర్ అవుతుంది. గ్లోమరలస్లోకి ఎంటర్ అయ్యేది ఎఫరెంట్ ఆర్టియోల్. అదే ఎఫరెంట్ ఆర్టియోల్ నుంచి బయటకు తీసుకెళ్తుంది అనమాట. అల్ట్రాఫిల్ట్రేషన్ తర్వాత వెళ్ళేదన్నమాట. నెక్స్ట్ పార్ట్ పీసీటీ అంటే నెక్స్ట్ పార్ట్ పీసీటీ. దీన్నే ఏమంటామంటే రీనల్ ట్యూబ్యూల్స్ అంటామన్నమాట. రీనల్ ట్యూబ్యూల్స్ అనేవి 3 పార్ట్స్: పీసీటీ, హెన్లీ లూపు ఆర్ లూప్ ఆఫ్ హెన్లీ, నెక్స్ట్ డీసీటీ. పీసీటీ అంటే ఇదన్నమాట, ప్రాక్సిమల్ కన్వోల్యూటెడ్ ట్యూబ్యూల్, పీసీటీ అంటామన్నమాట. సో ఈ బౌమన్స్ క్యాప్సూల్ నుంచి ఇక్కడ ఎంటర్ అవుతుందన్నమాట పీసీటీ అనేది. ఆల్మోస్ట్ అబ్జార్ప్షన్ అనేది మొత్తం కూడా ఇక్కడే జరుగుతుంది. పీసీటీలోనే సో మచ్ అబ్జార్ప్షన్ అనేది, వాటర్ అబ్జార్ప్షను, అలానే అమైనో యాసిడ్స్, గ్లూకోజ్, ఈ అబ్జార్ప్షన్ మొత్తం కూడా ఇక్కడే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి లూప్ ఆఫ్ హెన్లీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. లూప్ ఆఫ్ హెన్లీ అంటే ఇదనమాట. ఈ పార్ట్ ఇది హెయిర్ పిన్ లైక్ స్ట్రక్చర్. ఇట్ అపియర్స్ లైక్ ఏ హెయిర్ పిన్. సో లూప్ ఆఫ్ హెన్లీలో ఏమంటే ఇది వచ్చి అసెండింగ్ ఆర్డరు, డిసెండింగ్ ఆర్డర్ ఉంది కదా. డిసెండింగ్ ఆర్డర్లో ఏమవుతుందంటే, డిసెండింగ్ అంటే ఇక్కడ నుంచి ఇలాగా ఇదన్నమాట. అసెండింగ్ అంటే కింద నుంచి పైకి వెళ్ళడము, పైనుంచి కిందకి రావడాన్ని డిసెండింగ్ లింబ్ అంటారు అనమాట. పైనుంచి ఇట్లా వస్తుంది కాబట్టి ఇది డిసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ అంటారు. అదే ఇక్కడ పైనుంచి ఇక్కడ నుంచి ఇట్లా పైకి వెళ్తుంది కాబట్టి అసెండింగ్ లింబ్. కింద నుంచి పైకి వెళ్తే అసెండింగ్ లింబ్, పైనుంచి కిందకు వస్తే డిసెండింగ్ లింబ్. డిసెండింగ్ లింబ్లో ఏమవుతుందంటే వాటర్కి పర్మియబుల్గా ఉంటుందన్నమాట. అసెండింగ్ లింబ్ వచ్చి ఓన్లీ ఎలక్ట్రోలైట్స్కి మాత్రమే పర్మియబుల్. ఇట్ ఈస్ పర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్ అనేది యాక్టివ్గా ఇక్కడ ఇదవుతుంది. ఇది వచ్చి వాటర్కి మాత్రమే అవుతుందన్నమాట. సో ఎలక్ట్రోలైట్స్ అనేవి ఇక్కడ అబ్జర్ప్షన్ అనేది జరగదన్నమాట. సో అలానే ఇక్కడ వాసరెక్ట అనేది ఒకటి ఉంటుందన్నమాట. వాసరెక్ట అంటే ఏంటి అంటే పెరిట్యూబులర్ క్యాపిలరీస్ ఉన్నాయి కదా, దాన్నే వాసరెక్ట. ఈ రెడ్ కలర్లో ఉంది చూడండి, దీన్నే వాసరెక్ట అంటారు. వాసరెక్ట ఏం చేస్తుందంటే కౌంటర్ కరెంట్ మెకానిజంకి యూజ్ అవుతుందన్నమాట. కౌంటర్ కరెంట్ మెకానిజం. సో డీసీటీ నుంచి కలెక్ట్ అయిన అవన్నీ కూడా లూప్ ఆఫ్ హెన్లీ అండ్ వాసరెక్ట, ఈ రెండిట్లో కూడా అబ్జర్ప్షన్ అనేది కౌంటర్ కరెంట్ మెకానిజం ద్వారా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఈ యూరిన్ ఫార్మేషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే మోస్ట్లీ కలెక్టింగ్ ట్యూబుల్, ఈ డిస్టల్ కన్వోల్యూటెడ్ ట్యూబుల్లో ఏమవుతుందంటే ఇక్కడ ఆల్మోస్ట్ ప్యూరిఫికేషన్ అనేది జరిగిపోతుందన్నమాట. ప్యూరిఫికేషన్ తర్వాత రిమైనింగ్ యూరిన్ అనేది ఇక్కడ యూరిన్ అనేది కాన్సన్ట్రేటెడ్గా ఉంటుందన్నమాట. ఈ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది బ్లడ్ కంటే కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ డీసీటీలో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 75% ఆఫ్ వాటర్ అనేది రీఅబ్జార్ప్షన్ జరిగిపోతుందన్నమాట. వాటరు, యూరియా, యూరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా అబ్జార్ప్షన్. సో 75% ఆఫ్ వాటర్ అనేది అబ్జార్బ్ అయిపోతుంది.
అలానే సోడియము, హైడ్రోజను ఇవన్నీ ఉంటాయి కదా. ఈ బ్యాలెన్స్ అనేది కూడా సోడియము, పీహెచ్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అనేది జరుగుతుందన్నమాట. పీహెచ్ బ్యాలెన్స్ అనేది ఇక్కడే జరుగుతుంది. యాసిడ్ బేస్ ఇది పీహెచ్ మెయింటెనెన్స్ అనేది కూడా ఇక్కడే జరుగుతుంది. నెక్స్ట్ పొటాషియం అయాన్స్ ఇవి ఉన్నాయి కదా, సోడియం అయాన్స్ ఇవన్నీ కూడా ఇక్కడే బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. అట్ ద లాస్ట్ ఏమవుతుందంటే కలెక్టింగ్ ట్యూబ్ అనేది ఉంటుంది. ఈ కలెక్టింగ్ ట్యూబ్లో ఏమవుతుందంటే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటి అంటే మార్ఫిజియన్ బాడీలో వచ్చి 2 టైప్స్ ఉంటాయన్నమాట. గ్లోమరలస్ అండ్ బామన్స్ క్యాప్సూల్, ఇవి రెండు కూడా. ఈ గ్లోమరలస్ ఎలా ఫామ్ అవుతుందంటే అఫరెంట్ ఆర్టియోల్ ఉంటుంది కదా, ఇది వచ్చి వైడర్గా ఉంటుంది. ఈ బ్లడ్ క్యాపిలరీస్ అన్నీ కూడా ఒక ఇదిలాగా ఫామ్ అవుతుందన్నమాట. అఫరెంట్ ఇవి రెండు కూడా చేరి ఇక్కడ గ్లోమరలస్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది అనమాట. బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. అలానే ఇక్కడ ప్యూరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇట్ ఎంటర్స్ ఇంటూ ట్యూబ్యూల్స్ అంటే డీసీటీ, అలానే లూప్ ఆఫ్ హెన్లీ, అలానే పీసీటీ. నెక్స్ట్ లాస్ట్ వన్ కలెక్టింగ్ ట్యూబ్యూల్ లేదంటే కలెక్టింగ్ డక్ట్. సో పీసీటీలో ఏమవుతుందంటే రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ గ్లూకోజు మెయిన్ ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా అబ్జార్ప్షను, అమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా అబ్జార్ప్షన్ ఇక్కడే జరిగిపోతుంది అనమాట. వాటర్ అబ్జార్ప్షన్ అనేది కూడా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి పీసీటీ నుంచి ప్రాక్సిమల్ ఇది కదా, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి ఎంటర్ అవుతుందంటే లూప్ ఆఫ్ హెన్లీకి ఎంటర్ అవుతుంది. లూప్ ఆఫ్ హెన్లీలో ఏమవుతుందంటే కౌంటర్ కరెంట్ మెకానిజం అనేది జరుగుతుంది అనమాట. సో 300 ml నుంచి 1200 osmol ml అనేది ఇక్కడ మోస్ట్లీ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో మన బాడీలో యూరిన్ ఫార్మేషన్ అనేది పర్ డేకి 180 లీటర్స్ అనేవి జరుగుతుందన్నమాట. సో అల్ట్రా ఫిల్ట్రేషన్ జరిగేది 180 లీటర్స్ పర్ డే అనమాట. అలానే మనకు మనం పర్ డేకి ఎంత యూరిన్ మెక్ట్యూషన్ చేస్తామంటే 1 to 1.5 లీటరు, 1 to 1.5 లీటరు. అలానే 1100 నుంచి 1200 ml ఆఫ్ బ్లడ్ అనేది ఫిల్టర్ అవుతుందన్నమాట మన బాడీలో. ఒక మినిట్కి 1100 to 1200 ml పర్ మినిట్. ఇంత బ్లడ్ అనేది ప్యూరిఫికేషన్ జరుగుతుందన్నమాట. సో మనకు కిడ్నీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది కిడ్నీ ప్రాబ్లమ్స్తో మనము క్రియాటిన్ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాం కదా. సో కిడ్నీస్ ప్రాబ్లము మోస్ట్లీ దేనివల్ల వస్తుంటుందంటే చాలామంది ఇండిసిప్లైన్ లైఫ్ స్టైల్ అనేది, స్మోకింగ్ అనేది, డ్రింకింగ్ అనేది ఇలాంటివి చాలా వరకు అవాయిడ్ చేయాలి. వాటి వల్లనే చాలా వరకు కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో మనం డైలీ చూస్తూ ఉంటాము, ఎవరో ఒకరు ఏదో ఒక ప్రాబ్లంతో అయితే సఫర్ అవుతూనే ఉంటారు. ఇవన్నీ కాకుండా మనము ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. వెంటనే చిరాకు, కోపము ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి మనకు. మన ఆర్గాన్స్ చూడండి, ఒక చిన్న ఆర్గాన్ అనేది మనకు వర్క్ చేయలేదంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో. సో మన బాడీలోనే ఇంత పర్ఫెక్ట్గా ఆర్గాన్స్ అనేవి ఉన్నాయంటే నిజంగా చాలా వండర్ కదా. సో మనకు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. జనరల్గా మనీ ఉంటే అన్నీ ఉంటుంది ఆ రకంగానే ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. ప్రతి ఒక్క దానికి మనీ అనేది క్రైటీరియా అయితే కాదు. మన సోషల్ రిలేషన్స్ అనేవి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. ఈచ్ కిడ్నీ కంటైన్స్ రఫ్లీ 1 million మైక్రోస్కోపిక్ స్ట్రక్చరల్ యూనిట్స్ కాల్డ్ నెఫ్రాన్స్. సో నెఫ్రాన్స్ వచ్చి జనరల్గా
1.3 నుంచి 1.8 మిలియన్స్ వరకు ఉంటుందన్నమాట. 1.3 నుంచి 1.8 వరకు మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్. సో మన కిడ్నీలో మిలియన్స్లో ఉంటుందన్నమాట నెఫ్రాన్స్. సో ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెఫ్రాన్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 primary parts. Number 1, Malpighian body or Malpighian corpuscle and the renal tubule. సో Malpighian corpuscle అంటే గ్లోమరులస్ బౌమన్స్ క్యాప్సూల్ చెప్పాను కదా. గ్లోమరులస్ అంటే ఏ టఫ్ట్ ఆఫ్ క్యాపిలరీస్ ఫార్మ్డ్ బై ద afferent arteriole wider డయామీటర్ అనేది అఫరెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ అనేది మనకు నెఫ్రాన్లో కిడ్నీలోకి ఎంటర్ అవ్వాలి కాబట్టి తీసుకొని వస్తుంది కాబట్టి అఫరెంట్ ఆర్టీరియోల్ వైడర్గా ఉంటుందన్నమాట. అండ్ డ్రైన్డ్ బై ద ఎఫరెంట్ ఆర్టీరియోల్ ఇది నారో డయామీటర్ అనమాట. సో దీంతో కంపేర్ చేసినప్పుడు ఇది సన్నగా ఉంటుందన్నమాట. ఎందుకు ఇది డయామీటర్ డిఫరెన్స్ అనేది ఉంటుందంటే ఇట్ క్రియేట్స్ హై బ్లడ్ ప్రెషర్ నీడెడ్ ఫర్ ఫిల్ట్రేషన్. సో ఫిల్ట్రేషన్ జరగాలి అంటే హైగా ఉండేటప్పుడు మాత్రమే ఫిల్ట్రేషన్ బెటర్గా జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనము లైక్ వెట్ గ్రైండర్స్ ఇలాంటివి యూస్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనం పవర్ సప్లై అనేది ఎక్కువగానే ఇస్తాం కదా. పవర్ సప్లై అనేది ఎక్కువ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రెషర్ ఎక్కువైపోయి ఫిల్ట్రేషన్ అనేది బెటర్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ బౌమన్స్ క్యాప్సూల్, ఏ డబుల్ వాల్డ్ కప్ లైక్ స్ట్రక్చర్ ఎన్క్లోజింగ్ ద గ్లోమరులస్. ది ఇన్నర్ వాల్ ఈజ్ లైన్డ్ విత్ స్పెషలైజ్డ్ సెల్స్ కాల్డ్ పోడోసైట్స్ విచ్ లీవ్ ఇంట్రికేట్ గ్యాప్స్ కాల్డ్ ఫిల్ట్రేషన్ స్లిట్స్. సో పోడోసైట్స్ ఆర్ ఎపిథీలియల్ సెల్స్ అనమాట. ఈ ఎపిథీలియల్ సెల్స్ ఏం చేస్తాయంటే మనకు ఫిల్ట్రేషన్ బెటర్గా జరగాలంటే బౌమన్స్ క్యాప్సూల్లో ఫిల్ట్రేషన్ జరుగుతుంది, గ్లోమరులస్ బౌమన్స్ క్యాప్సూల్లో ఫిల్ట్రేషన్ జరుగుతుంది కదా. ఇవేం చేస్తుందంటే గ్యాప్స్ అనేవి ఫిల్ట్రేషన్ స్లిట్స్ అనేవి ఫామ్ చేస్తుంది అనమాట. ఫిల్ట్రేషను స్లిట్స్ అనేవి ఫామ్ చేస్తుంది అనమాట. ఈ స్లిట్స్ వలన మనకు ఫిల్ట్రేషన్ బెటర్గా జరుగుతుంది. సో పోడోసైట్స్ అనేవి ఎపిథీలియల్ సెల్స్. అలానే ఇక్కడ కూడా అల్వియోలీలో లాగానే బేస్మెంట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. 3 types ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. బేస్మెంట్ మెంబ్రేన్ చుట్టూ బేస్మెంట్ మెంబ్రేన్ ఇది వచ్చి మిడిల్లో ఉంటుందన్నమాట. రిమైనింగ్ 2 వచ్చి ఎండోథీలియము ఎపిథీలియము. ఎండోథీలియల్ సెల్స్ ఎపిథీలియల్ సెల్స్ వీటిలో ఫిల్ట్రేషన్ జరుగుతుంది. 3 types ఆఫ్ సెల్స్ సేమ్ అల్వియోలీలో లాగానే రెస్పిరేటరీ ఆర్గాన్స్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే జరుగుతుంది అనమాట ఫిల్ట్రేషన్ అనేది. నెక్స్ట్ రీనల్ ట్యూబ్యూల్. సో రీనల్ ట్యూబ్యూల్లో మనం ఆల్రెడీ చూసాం పీసీటీ, లూప్ ఆఫ్ హెన్లీ, అలానే డీసీటీ తర్వాత కండక్టింగ్ డక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ప్రాక్సిమల్ కన్వోలేటెడ్ ట్యూబ్యూల్ లైన్డ్ విత్ సింపుల్ క్యూబాయిడల్ బ్రష్ బోర్డర్ ఎపిథీలియము. సో మనకు మైక్రోవిల్లీలో మనకు స్మాల్ ఇంటెస్టైన్లో ఎలాగైతే సర్ఫేస్ ఏరియా అని ఎక్కువ చేస్తుందో అలానే ఇక్కడ కూడా క్యూబాయిడల్ బ్రష్ బోర్డర్ ఎపిథీలియం అనేది ఉంటుందన్నమాట. విచ్ వాస్ట్లీ ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా ఫర్ రీఅబ్జార్ప్షన్. సో రీఅబ్జార్ప్షన్ అనేది బెటర్గా జరగాలంటే మైక్రోవిలై అనేది ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఉంటేనే కదా అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ గ్లూకోజు ఇవన్నీ కూడా వాటర్ ఇవన్నీ కూడా రీఅబ్జార్బ్ అవుతాయి అన్నమాట. లూప్ ఆఫ్ హెన్లీ, ఏ యూ షేప్డ్ హెయిర్ పిన్ స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ డిసెండింగ్ లిమ్ అండ్ దెన్ అసెండింగ్ లిమ్. సో అసెండింగ్ డిసెండింగ్ చెప్పాను కదా. అసెండింగ్ అంటే కింద నుంచి పైకి వెళ్ళడం, పై నుంచి కిందకి రావడాన్ని ఏమంటారంటే డిసెండింగ్. డిసెండింగ్ లిమ్లో ఏమవుతుందంటే పర్మియబుల్ టు వాటర్, ఇంపర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్. ఈ లిమ్స్ లూప్ ఆఫ్ హెన్లీలో మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ అసెండింగ్ లిమ్ ఇంపర్మియబుల్ టు వాటర్ అండ్ యాక్టివ్లీ ట్రాన్స్పోర్ట్స్ ఎలక్ట్రోలైట్స్. సో ఎలక్ట్రోలైట్స్ అంటే Na+ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా
యాక్టివ్గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట త్రూ అసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ. సో ఇక్కడ వాసా రెక్టా అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. వాసా రెక్టా ఏం చేస్తుందంటే వాసా రెక్టా అండ్ లూప్ ఆఫ్ హెన్లీ ఇవన్నీ కూడా కౌంటర్ కరెంట్ మెకానిజంలో పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట. కౌంటర్ కరెంట్ మెకానిజం. కౌంటర్ కరెంట్ మెకానిజంలో పార్టిసిపేట్ చేస్తాయి. సో కౌంటర్ కరెంట్ మెకానిజం అంటే ఏం లేదండి, వాటర్ రీఅబ్జార్ప్షన్ అనేది బెటర్గా జరుగుతుందన్నమాట. మెడులా రీజియన్లో వాటర్ రీఅబ్జార్ప్షను అండ్ కాన్సన్ట్రేషన్ యూరిన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. యూరిన్ ఫార్మేషన్ అనేది కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఫార్మేషన్, అది కూడా ఎలా ఎక్కువ కాన్సన్ట్రేట్ వెన్ కంపేర్ టు యూరిన్ బ్లడ్, దీని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువ అన్నమాట. సో ఈ లూప్ ఆఫ్ హెన్లీ వాసా రెక్టా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ జరగడానికి. నెక్స్ట్ డిస్టల్ కన్వోలేటెడ్ ట్యూబ్యూల్, దీన్నే డీసీటీ అంటారనమాట. హైలీ కాయిల్డ్ సెగ్మెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ కండిషనల్ రీఅబ్జార్ప్షన్ అండ్ మెయింటైనింగ్ ఆయానిక్ బ్యాలెన్స్. సో ఆయానిక్ బ్యాలెన్స్ అంటే పీహెచ్ బ్యాలెన్సు, ఆయానిక్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి డీసీటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ బైకార్బోనేట్ అబ్జార్ప్షన్ అనేది కూడా ఇక్కడే జరుగుతుంది, HCO3-. అలానే అయాన్స్ వచ్చి పొటాషియం అయాన్స్, నెక్స్ట్ Na+ అయాన్స్ ఇవన్నీ కూడా పీహెచ్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. పీహెచ్ అంటే నెగిటివ్ లాగర్థమ్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ కదా. ఇవన్నీ కూడా ఈ అదే బాడీ యొక్క బ్యాలెన్స్, అయానిక్ బ్యాలెన్స్ అనేది నెక్స్ట్ కండిషనల్ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో పీసీటీలో వచ్చి మనం డైరెక్ట్గా వాటర్ రీఅబ్జార్ప్షన్ మోస్ట్లీ గ్లూకోజ్ ఇవన్నీ కూడా జరిగింది కదా. ఇక్కడ వచ్చి కండిషనల్ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది, ఇంకా ఉన్న వాటిని ఇంకా రీఅబ్జార్బ్ అవ్వడం అనమాట. అయాన్స్ అన్నీ కూడా రీఅబ్జార్బ్ అవుతాయి. నెక్స్ట్ కలెక్టింగ్ డక్ట్, ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ ట్యూబ్ వేర్ ద కంటెంట్స్ ఆఫ్ ద మల్టిపుల్ నెఫ్రాన్స్ ఎంప్టీ. సో ఇక్కడ నెఫ్రాన్స్ అనేవి ఏమి ఉండదు అనమాట. సో ఇట్ పాసెస్ ఇన్ టు ద మెడులా టు కాన్సన్ట్రేట్ యూరిన్. సో కలెక్టింగ్ డక్ట్లో ఏమవుతుందంటే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది ఫామ్ అవుతుంది కదా. ఇది ఏమవుతుందంటే యూరేటర్స్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. యూరేటర్స్లోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి బ్లాడర్కి వెళ్తుంది, బ్లాడర్ నుంచి యూరేత్రాకి వెళ్తుంది. యూరేటర్ నుంచి బ్లాడర్కి, బ్లాడర్ నుంచి యూరేత్రాకి. సో స్టార్టింగ్ వచ్చి మాల్ఫీజియన్ బాడీ, స్టార్టింగ్ మాల్ఫీజియన్ బాడీ. మాల్ఫీజియన్ బాడీ మీన్స్ బౌమన్స్ క్యాప్సూల్. సో బౌమన్స్ క్యాప్సూల్స్ నుంచి నెక్స్ట్ పీసీటీకి, నెక్స్ట్ హెన్లీ లూపు, హెన్లీ లూప్ నుంచి డీసీటీ, డీసీటీ టు కలెక్టింగ్ డక్ట్ లేదంటే కలెక్టింగ్ ట్యూబ్యూల్. నెక్స్ట్ యూరేటర్, యూరేటర్ నుంచి బ్లాడరు, బ్లాడర్ నుంచి యూరెత్రా. సో దిస్ ఈస్ ద యూరిన్ ఫార్మేషన్ స్టెప్స్. సో ఇది మెకానిజం అనేది ఎలా ఉంటుందో చూద్దాము. సో జనరల్గా 3 ఫేజెస్లో జరుగుతుందన్నమాట. ఫస్ట్ వన్ గ్లోమరులర్ ఆల్ట్రా ఫిల్ట్రేషన్, నెక్స్ట్ రీనల్ రీఅబ్జార్ప్షను, నెక్స్ట్ ట్యూబులర్ సెక్రెషను. ఈ 3 స్టెప్స్లో జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ స్టెప్ వచ్చి డ్రైవన్ బై హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఇన్ గ్లోమరులర్ క్యాపిలరీస్. ఇదే చెప్పాను కదా, అఫరెంట్ ఆర్టియోల్స్ ఉన్నాయి కదా. సో హై ప్రెజర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫిల్ట్రేషన్ అనేది హైగా జరుగుతుంది అనమాట.
Blood is filtered so finely through the podocyte slits that almost all constituents of plasma except large proteins and blood cells. సో లార్జ్ ప్రోటీన్స్ అంటే ఏంటి? ఆల్బ్యూమిన్ ఇలాంటివి మన బ్లడ్లో ప్యూరిఫై కావు అంటే అవి పెద్ద ప్రోటీన్స్ కాబట్టి ఇక్కడ ఈ ప్యూరిఫికేషన్ మెథడ్లో రావన్నమాట. ఒకవేళ ఉన్నట్లు అయితే సంథింగ్ డిసీజ్ అనేది ఉన్నట్లు అనమాట. ప్రోటీన్స్ ఎప్పుడు కూడా రాకూడదు అనమాట. సో బ్లడ్ సెల్స్ అనేవి కూడా రాకూడదు. పాస్ ఇంటూ బౌమన్స్ క్యాప్సూల్. ది రిజల్టింగ్ ఫ్లూయిడ్ ఈస్ కాల్డ్ ultra filtrate. The normal glomerular filtration rate is 125 ml per minute. సో పర్ మినిట్కి వచ్చి 125 ml అనమాట. పర్ డేకి వచ్చి 180 లీటర్స్. సో నియర్లీ ఎంత ప్యూరిఫికేషన్ పర్ మినిట్ జరుగుతుందంటే 1100 ml to 1200 ml ఆఫ్ బ్లడ్ పర్ మినిట్ అనేది జరుగుతుందన్నమాట. నియర్లీ 180 లీటర్స్ పర్ డే జరుగుతుంది. అదే మనకు హార్ట్ పంపింగ్ వచ్చి నియర్లీ 500 ml జరుగుతుంది హార్ట్. సో హార్ట్తో కంపేర్ చేసినప్పుడు ఇది 1/5 అనుకోండి, 1/5 పార్ట్. సెలెక్టివ్ ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్. So out of 180 ml of daily filtrate, nearly 99% reabsorbed back into the peritubular blood vessels, leaving only 1.5 liter to be excreted as a urine. So మనకు యూరిన్ 1.5 లీటర్ మాత్రమే పర్ డేకి వెళ్ళిపోతుంది అనమాట. రిమైనింగ్ మొత్తం కూడా రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది త్రూ పీసీటీలో సుమారుగా రీఅబ్జార్ప్షన్ అనేది జరిగిపోతుంది అనమాట. పెరిట్యూబులర్ బ్లడ్ వెజల్స్. ఇన్ ద పీసీటీ 100% ఆఫ్ గ్లూకోజ్ అండ్ అమైనో యాసిడ్స్ అండ్ అబౌట్ 70% to 80% ఆఫ్ వాటర్ అండ్ ఎసెన్షియల్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ రీఅబ్జార్బ్డ్ హియర్. సో పీసీటీలో చెప్పాను కదా, సో మొత్తం కూడా ఇక్కడ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ 70 to 80% వాటర్ అనేది రీఅబ్జార్బ్ అయిపోతుంది అనమాట. ఇన్ ద లూప్ ఆఫ్ హెన్లీ మెయింటైన్స్ హై ఆస్మోలారిటీ ఇన్ ద మెడులరీ ఇంటెస్టినమ్. సో కౌంటర్ కరెంట్ మెకానిజం అంటే ఏంటి అంటే రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఎస్టాబ్లిష్డ్ బై ద లూప్ ఆఫ్ హెన్లీ అండ్ వాసరెక్టర్ క్యాపిలరీస్. వాటర్ ఈజ్ ఎఫిషియెంట్లీ కన్జర్వ్డ్. సో ఇక్కడ రిమైనింగ్ వాటర్ అనేది కూడా కన్జర్వ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ హై ఫేస్డ్ యూరిన్ ఫార్మేషన్ అనేది జరుగుతుందన్నమాట. కాన్సన్ట్రేటెడ్ ట్యూబులర్ సెక్రేషన్. సో ఫస్ట్ ఏమో ఫిల్ట్రేషన్ తర్వాత రీఅబ్జార్ప్షన్. నెక్స్ట్ సెక్రేషన్. సో ఈ 3 స్టెప్స్ అనేవి involved in mechanism of urine formation. Cells of the renal tubules actively secrete substances like hydrogen, potassium and ammonia from the surrounding blood capillaries into the filtrate. This is a crucial step in maintaining body fluid homeostatic pH balance అన్నమాట. అండ్ అయానిక్ బ్యాలెన్స్ అంటే నథింగ్ బట్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ని అయానిక్ బ్యాలెన్స్ అంటామన్నమాట. సో సెక్రేషన్లో ఏమవుతుందంటే ఓన్లీ మోస్ట్లీ ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ కూడా సెక్రెట్ అవుతాయి అన్నమాట. సో 3 స్టెప్స్లో యూరిన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో మోస్ట్లీ వచ్చి వాసోప్రెసిన్ అనే ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. వాసోప్రెసిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే వాటర్ యొక్క రీఅబ్జార్ప్షన్కి వాసోప్రెసిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చి కలెక్టింగ్ డక్ట్ ఉంది కదా, కలెక్టింగ్ డక్ట్లో వచ్చి వాసోప్రెసిన్ రిలీజ్ అయ్యి
వాటర్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుందన్నమాట. రీఅబ్జార్ప్షన్ జరిగిపోయిన తర్వాత కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది ఫామ్ అవుతుంది. కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది కలెక్టింగ్ డక్ట్లో ఫామ్ అవుతుందన్నమాట. సో జనరల్గా మనకు యూరిన్ యొక్క కలర్ ఎలా ఉంటుంది, పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది కదా. సో పేల్ ఎల్లో కలర్లో స్టార్టింగ్ ఉండేదేమో అసిడిక్ నేచర్లో ఉంటుందన్నమాట. స్టార్టింగ్ రాగానే అసిడిక్ నేచర్లో ఉంటుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ బికమ్స్ బేసిక్. సో పేల్ ఎల్లో కలర్లో ఉండడానికి రీజన్ ఏంటి అంటే యూరోక్రోమ్ అనే సో మనకు క్లోరోఫిల్ ఎలానో అలానే యూరోక్రోమ్ అనేది ఎలిమెంట్ ఉండడం వలన ఇది పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఈ హీమోగ్లోబిన్ అనేది పూర్తిగా ఇదైపోతుంది అనమాట. దానివల్ల యూరోక్రోమ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో మోస్ట్లీ మనకు 96% వాటరే ఉంటుంది. 4% వచ్చి వేస్టెస్ ఉంటాయి అన్నమాట. వేస్టెస్ 4% ఉంటుంది. వాటర్ కంటెంట్ వచ్చి 96% వాటర్ ఉంటుందన్నమాట. ఆ 4% వేస్టెస్లో వచ్చి యూరియా వచ్చి 2.5% ఉంటుంది. 2.5% యూరియా ఉంటుంది. రిమైనింగ్ యూరిక్ యాసిడ్, క్రియాటైన్, నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా మన యూరిన్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ హార్మోనల్ రెగ్యులేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. ఏడిహెచ్ ఇది వచ్చి వాసోప్రెసిన్ హార్మోను. ఇది ఎక్కడ రిలీజ్ అవుతుందంటే మనకు హైపోథాలమస్ అనేది ఉంటుంది కదా మన హ్యూమన్ బ్రెయిన్లో. ఈ హైపోథాలమస్ వచ్చి రిలీజ్ చేస్తుంది అనమాట త్రూ పోస్టీరియర్ పిట్యూటరీ. పిట్యూటరీ గ్లాండ్ని ఏమంటామంటే మాస్టర్ గ్లాండ్ అంటాం కదా. ఇట్ ఈస్ కాల్డ్ మాస్టర్ గ్లాండ్. ఈ మాస్టర్ గ్లాండ్ ఏం చేస్తుందంటే ఏడిహెచ్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ ఏ కండిషన్లో రిలీజ్ చేస్తుందంటే డీహైడ్రేషన్. మనకి ఎప్పుడైనా డీహైడ్రేషన్ ఎప్పుడు మనకి ఎక్కువ దాహం వేయడము, యూరిన్ అనేది డార్క్ ఎల్లో కలర్లో అలాగా జరుగుతుందన్నమాట మన డీహైడ్రేషన్ జరిగినప్పుడు. సో ఆ టైంలో ఏమవుతుందంటే ఏడిహెచ్ అనేది రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా మనకు డ్రింక్స్ ఇలాంటివి, కాఫీ ఇలాంటివి ఎక్కువ తాగుతున్నప్పుడు మనకు ఈ హార్మోన్ సెక్రెషన్ అనేది జరిగి వాటర్ పర్మియబిలిటీ అనేది పెంచుతుందన్నమాట డీసీటీలో. దీని పర్పస్ ఏంటి అంటే వాటర్ పర్మియబిలిటీ. జనరల్గా హెన్లీ ఆఫ్ లూప్లో వచ్చి అసెండింగ్ డిసెండింగ్ ఉన్నాయి కదా, దానిలో కూడా డిసెండింగ్ లూప్లో వచ్చి పర్మియబిలిటీ జరుగుతుంది కదా. అలానే ఇక్కడ వాటర్ పర్మియబిలిటీ ఆఫ్ డీసీటీ అనేది జరుగుతుంది. అండ్ కలెక్టింగ్ డక్ట్స్లో కూడా వాటర్ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది అనమాట. రీఅబ్జార్ప్షన్ జరిగి నార్మల్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది ఫామ్ చేయడానికి ఎన్హాన్స్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఆల్డోస్టిరాన్ అడ్రినల్ కార్టెక్స్ నుంచి. ఇది ఆల్డోస్టిరాన్ ఏం చేస్తుందంటే Na+ని రిలీజ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే మనకు బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోతుందో ఆటోమేటిక్గా అడ్రినల్ కార్టెక్స్ నుంచి రెనిన్ అనేది, రాస్ అంటే రెనిన్ యాంజియోటెన్సిన్ పాత్వే ద్వారా ఎప్పుడైతే మనకు GFR ఫ్యాక్టర్ కానీ లో బ్లడ్ ప్రెషర్ కానీ ఉంటుందో ఆటోమేటిక్గా ఇది వచ్చి రిలీజ్ అయిపోయి ఆల్డోస్టిరాన్ని రిలీజ్ చేసి Na+ అయాన్స్ని ఎన్హాన్స్ చేస్తుంది, ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఇంక్రీజ్ చేసేసరికి ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. బ్లడ్ వాల్యూమ్ అండ్ బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ANF ఆర్ట్రియల్ నాట్రియూరిటిక్ ఫ్యాక్టర్ అనమాట. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు. ఇప్పుడు ఆల్డోస్టిరాను ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి కదా. ఇది వచ్చి బ్లడ్ ప్రెషర్ అనేది లో అయినప్పుడు ఆల్డోస్టిరాన్ రిలీజ్ అవుతుంది. అదే బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ANF అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఆర్ట్రియల్
నాట్రియోటిక్ ఫ్యాక్టర్ అనేది మనకు హార్ట్ దగ్గర వస్తుందన్నమాట, ఆర్టరీ ఆఫ్ ద హార్ట్. సో బ్లడ్ ప్రెషర్ అనేది ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు ఏఎన్ఎఫ్ రిలీజ్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే తక్కువ అవుతుందో అప్పుడు వచ్చి ఆల్డోస్టిరాన్ రిలీజ్ అవుతుంది. జనరల్గా బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి, 120/80 ఉండాలి కదా. సో దానికంటే తక్కువైనప్పుడు ఆల్డోస్టిరాను, దానికంటే ఎక్కువైనప్పుడు ఏఎన్ఎఫ్ రిలీజ్ అవుతుంది అనమాట. ఏఎన్ఎఫ్ రిలీజ్ అయ్యి ఈ రాస్ మెకానిజంకి ఆపోజిట్గా వర్క్ చేస్తుంది అనమాట. ఇక్కడ తక్కువైనప్పుడు రిలీజ్ అవుతుంది కదా, NA+ అనేది రిలీజ్ అవుతుంది కదా, ఇక్కడ వచ్చి దానికి ఆపోజిట్గా ఏఎన్ఎఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. కాజెస్ వాసోడైలేషన్ అండ్ ప్రమోట్స్ NA+ అండ్ వాటర్ ఎక్స్క్రీషను. సో ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది, అక్కడ వచ్చి రీఅబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది కదా, ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చి తక్కువ చేయాలన్నమాట, ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువైపోయింది కాబట్టి వాటర్ ఎక్స్క్రీషన్ అనేది చేయాలన్నమాట. వాసోడైలేషన్ అనేది జరుగుతుంది అండ్ ప్రమోట్స్ NA+ అండ్ వాటర్ ఎక్స్క్రీషన్, రెడ్యూసెస్ బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ని తగ్గించాలంటే ఆపోజిట్గా ఇప్పుడు రాస్ మెకానిజం స్టార్ట్ అయింది అంటే రెనిన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఎప్పుడు రిలీజ్ అవుతుంది, లో బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు. సో దానికి ఆపోజిట్ చేసేది ఏంటి అంటే హై బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు ఏఎన్ఎఫ్ రిలీజ్ అవుతుంది అనమాట, ఆర్ట్రియా దగ్గర ఉంటుంది. ఇదేం చేస్తుందంటే NA+ని ప్రమోట్ చేసి వాసోడైలేషన్ చేస్తుంది అనమాట. వాసోడైలేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాటర్ ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది. సో ఇవి మూడు కూడా హార్మోన్స్ మన కిడ్నీస్లో మన యూరిన్ కాన్సన్ట్రేషన్ కానీ లేదంటే బ్లడ్ ప్రెషర్ కానీ వేరియేషన్స్ వచ్చినప్పుడు ఇవి ఫామ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ డిసీజెస్ చూద్దాము. సో యూరిమియా అంటే అక్యూములేషన్ ఆఫ్ హై అమౌంట్స్ ఆఫ్ యూరియా ఇన్ ద బ్లడ్. సో యూరియా అనేది ఎక్కువ అవ్వడం అన్నమాట. యూరియా అనేది ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఆటోమేటిక్గా మనకు కిడ్నీ సరిగా వర్క్ చేయలేదంటే యూరియా అనేది ఎక్కువైపోతుంది అనమాట. సో ఆ సిచ్యువేషన్ ఏమి అంటామంటే యూరిమియా అంటారనమాట. యూరిమియా అంటే యూరియా ఎక్కువ ఉండడం అనమాట. రీనల్ క్యాలిక్యులై అంటే స్టోన్స్ అనమాట. సో మనకు కొన్ని సాల్స్ అనేవి ఇన్సాల్యుబుల్గా ఉంటాయి అన్నమాట. ఆ సాల్స్ అనేవి కిడ్నీలో రావడం అనమాట. కిడ్నీలో రాళ్ళు పడ్డాయి అని చెప్తూ ఉంటాం కదా. సో మోస్ట్లీ అది ఏంటి అంటే కాల్షియం ఆక్సలేట్గా ఫామ్ అయి ఉంటుందన్నమాట, ఇన్సాల్యుబుల్గా ఉంటుందన్నమాట. సో అవి ఉన్నప్పుడు రీనల్ క్యాలిక్యులై అనేది వస్తుందన్నమాట. గ్లోమరులర్ నెఫ్రిటిస్ అంటే నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ అనమాట. కిడ్నీకి వచ్చే ఇన్ఫ్లమేషన్ని గ్లోమరులర్ నెఫ్రిటిస్ అంటారనమాట. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గ్లోమరులై ఆఫ్ ద కిడ్నీ ఆఫెన్ కాజ్డ్ బై autoimmune responses or post streptococcal infections. సో స్ట్రెప్టోకోకల్ అంటే బ్యాక్టీరియాస్ కదా, ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వల్ల ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ అనేది మన కిడ్నీస్లో ఉన్న గ్లోమరులస్ ఉంది కదా, అది స్వెల్లింగ్స్ వచ్చేస్తుంది అనమాట. కిడ్నీస్ ఎప్పుడైతే స్వెల్లింగ్స్ వస్తుందో దాన్ని గ్లోమరులర్ నెఫ్రిటిస్ అంటారనమాట. నెఫ్రిటిస్ అంటే స్వెల్లింగ్ లేదంటే ఇన్ఫ్లమేషన్. హీమోడయాలసిస్ అనేది ఏంటంటే కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి ఆర్టిఫిషియల్గా కిడ్నీ ద్వారా బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది చేస్తారనమాట. ఆ ప్రాసెస్ని హీమోడయాలసిస్ అంటారు. ఫస్ట్ విలియం కాఫ్ అనే అతను వచ్చి ఫస్ట్ హీమోడయాలసిస్ చేశారనమాట. విలియం కాఫ్ అనే అతను ఫస్ట్ ఆర్టిఫిషియల్ డయాలసిస్ అనేది చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. ఇది కూడా ఏంటంటే డిఫ్యూజను దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే డిఫ్యూజను, అలానే అల్ట్రా ఫిల్ట్రేషను ఈ రెండింటిపైన డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుందన్నమాట, డిఫ్యూజను అల్ట్రా ఫిల్ట్రేషన్ పైన. ది ప్రాసెస్ ఆఫ్ ఫిల్టరింగ్ బ్లడ్ ఆర్టిఫిషియల్లీ బై యూజింగ్ ఏ డయాలైజింగ్ మిషన్, ఆర్టిఫిషియల్ కిడ్నీ, వెన్ ఏ పేషెంట్ సఫర్స్ ఫ్రమ్
అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్. సో రీనల్ ఫెయిల్యూర్స్ జరిగినప్పుడు, అదే పీసీటీ, డీసీటీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఆ రీనల్ ఫెయిల్యూర్ జరిగినప్పుడు మనకు ఈ డయాలసిస్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. బ్లడ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఏ కన్వీనియంట్ ఆర్టరీ పంప్డ్ త్రూ ద మిషన్ యూజింగ్ ఎన్ యాంటీకోయాగులెంట్. సో యాంటీకోయాగులెంట్గా ఏం వర్క్ చేస్తుందంటే హెపారిన్ కదా, హెపారిన్ కూడా వేస్తారనమాట. ఏమంటే బ్లడ్ అనేది క్లాట్ జరగకూడదు కదా, సో దానికోసమని హెపారిన్ అనేది వేస్తారనమాట. ఫిల్టర్డ్ అండ్ రిటర్న్డ్ వయా వీన్. ఫస్ట్ ఆర్టరీ నుంచి బ్లడ్ తీసుకుంటారు. సో వీన్కి వచ్చేసరికి మనకి ఏం చేస్తారంటే యాంటీ హెపారిన్, ఎందుకంటే ఇప్పుడు మనకు బ్లడ్ అనేది వీన్ ద్వారా లోపలికి పంపించేస్తున్నాం కాబట్టి యాంటీ హెపారిన్ అనేది ఇస్తారనమాట. సో జనరల్గా 2 to 6 hours అనేది పడుతుంది అనమాట. 2 to 6 hours అనేది డయాలసిస్కి పడుతుంది, ఆర్టిఫిషియల్ డయాలసిస్కి పడుతుంది అనమాట. సో ఇవి కాకుండా మనకు బాడీలో ఏవేవి మనకు ఎక్స్క్రీటరీ సిస్టమ్స్గా వర్క్ చేస్తాయంటే మన లివర్ అనమాట. లివర్లో వచ్చి త్రూ ఆర్నిథిన్ సైకిల్లో ఏం ఫామ్ అవుతుంది, యూరియా అనేది ఫామ్ అవుతుంది కదా. అలానే స్కిన్ ఏం చేస్తుందంటే మనకు స్వెట్టింగ్ అనేది సెబేషియస్ గ్లాండ్స్లో నుంచి స్వెట్ అనేది పడుతుంది కదా. సో ఈ సెబేషియస్ గ్లాండ్స్లో ఏమవుతుందంటే స్టిరాల్స్, అలానే కార్బోనేటెడ్ సబ్స్టెన్సెస్, ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా మనకు త్రూ స్వెట్ వచ్చేస్తుంది అనమాట. ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా త్రూ లంగ్స్ అనేవి కూడా మనకు ఎక్స్క్రీటరీ ఆర్గాన్సే కదా, ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ని బయటకు పంపించేస్తుంది కదా. అలానే లార్జర్ ఇంటెస్టైన్ ఏమంటే త్రూ మనకు యానిస్ ద్వారా ఎలిమినేషన్ అనేది జరుగుతుంది కదా, వేస్టేజ్ అనేది ఎలిమినేషన్ జరుగుతుంది అనమాట లార్జర్ ఇంటెస్టైన్ ద్వారా. సో ఇవన్నీ కూడా మనకు ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్గా వర్క్ చేస్తాయి అన్నమాట. సో త్రూ స్కిన్ వచ్చి మనకు ఫ్యాటీ యాసిడ్స్, హార్మోన్స్ ఇవన్నీ కూడా బయట వచ్చేస్తుంది. అలానే లివర్లో వచ్చి యూరియా ద్వారా వచ్చేస్తుంది, లంగ్స్లో వచ్చి కార్బన్ డైఆక్సైడ్ ద్వారా. అలానే ఇక్కడ లివర్లో వచ్చి బైల్ వర్డిన్ అనేది ఉంటుందన్నమాట. బైల్ వర్డిన్ అనేది ఉంటుందన్నమాట. ఇవి కూడా మనకు యూరిన్లో పాస్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకు డయాలైజింగ్ మిషన్లో సెల్లోఫైన్ టేప్ అనేది పంపిస్తారనమాట. సెల్లోఫైన్ టేప్ అనేది ఒకటి ఉంటుంది, సెల్లోఫైన్ టేప్. ఈ టేప్లో ఏం చేస్తారంటే సాల్ట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తారనమాట. ఈ హెపారిన్ని కలుపుతారు కదా, హెపారిన్ని కలిపిన తర్వాత సాల్ట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసి ఈ వీన్లోకి వచ్చేసరికి యాంటీ హెపారిన్ని కలుపుతారనమాట. యాంటీ హెపారిన్ని కలపడం వల్ల బ్లడ్ అనేది మళ్ళీ క్లాట్ యాంటీ కోయాగులెంట్ కదా, యాంటీ కోయాగులెంట్గా హెపారిన్ పంపించారు. తర్వాత యాంటీ హెపారిన్ ఎందుకు పంపుతారంటే మనకు నెక్స్ట్ వీన్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా మనకు బాడీలోకి పోవాలి కాబట్టి యాంటీ హెపారిన్ని తీసేసి యాంటీ హెపారిన్ని కలుపుతారనమాట. ఫస్ట్ ఏమో హెపారిన్ని కలుపుతారు, నెక్స్ట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీన్లోకి వెళ్ళిన తర్వాత యాంటీ హెపారిన్ని ఇచ్చేస్తారనమాట. అండ్ అలానే ఇక్కడ డయాలైజింగ్ మిషన్లో వచ్చి నైట్రోజన్ రిలవెంట్ వేవి ఉండవు అనమాట. నైట్రోజన్ రిలవెంట్ వేస్టెస్ అనేవి ఏమీ ఉండవు. అదే మనకు జనరల్గా బ్లడ్లో అయితే ఉంటాయి కదా, దీనిలో అయితే ఉండవు అనమాట. సో ఈరోజు క్లాస్లో ఏమేమి నేర్చుకున్నామంటే ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ అనేది చూసాము. సో స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ ఏంటి అంటే మాల్ఫిజియన్ బాడీ, రీనల్ ట్యూబ్యూల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మోస్ట్లీ మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్ స్ట్రక్చర్స్ అనేవి విసా ఇన్ కిడ్నీస్. మెయిన్ నెఫ్రాన్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఫిల్ట్రేషన్ ఆఫ్ బ్లడ్.
సో కిడ్నీస్ కదా, ఆ కిడ్నీస్లో కూడా మనకు సెల్ ఎలాగైతే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అని చెప్పుకుంటామో అలానే ఇక్కడ నెఫ్రాన్స్ అనేవి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అనమాట. ఇవే కదా మెయిన్ ఇంపార్టెంట్, ఇక్కడే కదా ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. అలానే అల్వియోలీ కూడా మనకు రెస్పిరేటరీ సిస్టంలో స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ అని చెప్పుకున్నాం కదా. సో మనకు యూరిన్ యొక్క కాన్సన్ట్రేషన్ని బట్టి లోయర్ కాన్సన్ట్రేషను, హైపర్ కాన్సన్ట్రేషను అని 2 టైప్స్ ఉంటాయన్నమాట. మోస్ట్లీ మన హ్యూమన్ బీయింగ్స్ వచ్చి హైపర్టోనికే చేస్తారనమాట. బట్ బర్డ్స్ ఇవన్నీ కూడా రెప్టైల్స్ ఇవన్నీ కూడా లోయర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ని సెక్రెట్ చేస్తాయి. దాన్ని ఏమంటారంటే హైపర్టోనిక్ అంటారనమాట. హైపర్టోనిక్ అంటారు. బట్ మమెల్స్లో వచ్చి దే సెక్రెట్ హియర్ హైపో, లో కాన్సన్ట్రేషన్ అంటే హైపో, మమెల్స్ హైపర్టోనిక్. సో మమెల్స్ వచ్చి హై కాన్సన్ట్రేషన్ యూరిన్ని ఎక్స్క్రీట్ చేస్తాయి. ఇన్ కేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ హ్యూమన్ బీయింగ్స్లో అంటే జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్లో వచ్చి హెచ్సిజీ అనేది ఒకటి ఉంటుందన్నమాట. హెచ్సిజీ అంటే హ్యూమన్ క్రానిక్ గొనడోట్రోఫిక్ హార్మోన్. ప్రెగ్నెన్సీ టైంలో మనకు యూరిన్ టెస్ట్ ఎందుకు ప్రిఫరబుల్ చేస్తారంటే ఈ హార్మోన్ అనేది ఉంటుందన్నమాట. హెచ్సిజీ టెస్ట్ అనేది చేస్తారనమాట, లేదంటే గ్రావిడ్ ఎక్స్ టెస్ట్ అని కూడా అంటారనమాట. సో ఈ ప్రెగ్నెన్సీ ఉంది అని తెలియడానికి రీజన్ ఏంటి అంటే ఈ హ్యూమన్ క్రానిక్ గొనడోట్రోఫిన్ హార్మోన్ అనేది ఫీమేల్స్ యొక్క యూరిన్లో ఉంటుందన్నమాట ప్రెగ్నెన్సీ టైంలో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ అండ్ మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అండ్ ఆల్సో హార్మోన్స్ అండ్ డయాలసిస్. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe my channel. Please like, share and subscribe. Thank you so much. Have a nice day.